బెనిఫిట్ జరుగుతున్నది అని రాహుల్, ఐ థింక్ ఇట్స్ క్వైట్ క్లియర్. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన మొత్తం అమౌంట్ 26,000 కోట్లు అనుకుంటారు. అంటే 2 సార్లు కూడా కలిపి వాళ్ళు అసలు పదే అసలు దానికి ఏమన్నా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ వాట్ దే ఆర్ టాకింగ్. వాట్ వీఆర్ సేయింగ్ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ మాకు క్లియర్ డేటా డాక్యుమెంటేషన్ ఉన్నంత వరకు మేము 15th ఆగస్ట్ క్లియర్ చేసినాము. మిగిలిపోయిన ఎవరికి ఏ కారణంగా మిగిలిపోయినా మేము క్లియర్ చేస్తాము అని స్పష్టమైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. దానికి ఆయన పిచ్చిగా కరిగేకి వాళ్ళకి లెటర్ రాస్తామంటే దానికి ఏం జవాబు చెప్పాలి? దర్ ఇస్ నో సెన్స్ ఇన్ వాట్ ఇస్ డూయింగ్. సార్, రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి టైం బాండ్ ఏమైనా పెట్టారా? నో, వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చినా అది ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ విల్ టేక్ ఇట్ అప్, సార్ట్ అవుట్ ద ఇష్యూ టు బెనిఫిట్ ద ఫార్మర్ అండ్ వాళ్ళకి ఈ 2 lakh లోన్ వేవర్ అప్లికబుల్ చేస్తాము. 2 లక్షల పైచిలుకున్న వాళ్ళు పే చేస్తే అమౌంట్ పే చేస్తే వాళ్ళకు మళ్ళీ 2 లక్షలు ఇస్తామంటున్నారు కదా, అవి టైం బాండ్ ఏమైనా ఉందా సార్? మీరు ఆగస్టు 15th వరకు అట్లా లేదు లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ 2 లక్షల పైన అమౌంట్ వాళ్ళు కడితే ఆ 2 లక్షల రూపాయలు మేము ప్రభుత్వం కట్టి రుణ విముక్తి చేస్తాం. సార్, ఇప్పుడు పంటల బీమా పథకం మీద సార్ ఇక్కడ ఉత్తమ్ గారు, పంటల బీమా పథకం మీద గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వ్యతిరేకత ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ పథకం అంతా లోపభూయిష్టంగా ఉంది, కట్టేదానికన్నా వాళ్ళు ఇచ్చేది కూడా చాలా స్వల్పం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి లోపాలున్న పథకాన్ని మనం తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? కొత్తగా మనం ఏదైనా కొత్తగా పథకాన్ని డిజైన్ చేయొచ్చు కదా. మీ అమూల్యమైన సలహా మేము స్వీకరిస్తున్నాం, తప్పనిసరిగా పరిశీలిస్తాం. మంత్రి గారు ఇక్కడ సార్ 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 ఇక్కడ సార్ పైన 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్కు ప్రత్యేకంగా మళ్ళీ ప్రైవేటు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దాన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేసి ఆ 2 లక్షలు ఉన్న రుణం వరకు మాఫీ చేయొచ్చు ప్రభుత్వం. చూడనమ్మా, మా గవర్నమెంట్ పాలసీ మేము జియో ద్వారా కూడా 15th జూలైకి ఇచ్చినాము. దాంట్లో కూడా ఇదే ఉంది. 2 lakhs వరకు మేము వేవ్ చేస్తాము. మీకు 2 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు కట్టేసుకోండి, ఇమీడియట్గా మేము 2 lakhs కట్టేస్తామని చెప్పినాం. వీఆర్ స్టికింగ్ టు దట్ పాలసీ. సార్ కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది పద్ధతి కాదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా, వాళ్ళు వచ్చేది మా వాళ్ళు ఏదో వాళ్ళు సార్. ఐ డోంట్ వాంట్ టు గో ఆన్ దట్ బికాస్ ఈ రుణమాఫీ మీద ఫోకస్ చేయాలి సార్. ఇప్పుడు రైతు భరోసా అమౌంట్ వల్లేదు, ఇప్పటికీ నాట్లు వేసారు, ముదుర్లు కూడా తీస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతుకు పెట్టుబడి సాయం కూడా అందలేదు. ఎప్పటిలోగా చెల్లిస్తారు సార్? దానికి మీకు తెలుసు, కేబినెట్ సబ్ కమిటీ వేసి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అది పని పూర్తిగానే చేస్తాం. సార్ ఉత్తమ్ గారు, one clarification and 2 questions. Clarification: does the loan waiver scheme include amounts accrued towards the interest? Yes, it does. It does. Okay. Yes. Now my questions: how many farmers have been found ineligible to receive the loan waiver? Number 1. Number 2, how many farmers were found to have more than 2 lakh rupees in their accounts? If you could share those numbers. I'll tell you, I've given that figure. 8 lakh accounts had more than 2 lakh loans. So we have requested them to clear the amount above 2 lakhs and then we will clear the 2 lakhs. This as per our stated policy, as per our GO issued on 15th July. What is the other question? How many? You see, there is nothing like no, there is nothing like ineligible. What we are saying, those who don't have ration cards, ration card లేని వాళ్ళకి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ వివరాలు నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా క్లియర్ చేస్తాము. What you are saying, I am putting it the other way. Where there is documentation is not complete, మేము ఈ సమస్యలని పరిష్కారం చేయడానికి ఒక ఫోకస్డ్ అప్రోచ్తో ముందుకు పోయి ప్రతి మండలంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హ్యాస్ బీన్ టాస్క్డ్. మొన్న 15th ఆగస్ట్ తర్వాత మీరు
వాళ్ళకి ఏ రిప్రజెంటేషన్ వచ్చినా, వెదర్ ఇట్ ఈస్ no ration card, whether it is any passbook problem, whether it is వాళ్ళ లోన్ తీసుకున్న దానికి వాళ్ళ పాస్బుక్ లో కానీ ఆధార్లో వేరే పేర్లు ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము అది సాల్వ్ చేసి ఆ లోన్ వేవర్ చేయడానికి ముందుకు పోతున్నాము. సార్ Every farmer's family gets loan waiver up to 2 lakh rupees. That's it. సార్ ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం దాదాపు 49,000 కోట్ల లోన్స్ ఉన్నాయి కట్ ఆఫ్ డేట్ వరకు. ఆ తర్వాత మీరు క్యాబినెట్ మీటింగ్లో 31,000 కోట్ల వేవ్ చేయాలని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు 18,000 కోట్ల చేశారు. సో బ్యాలెన్స్గా మీ లెక్కల ప్రకారం ల్యాప్సెస్ ఉన్నాయి ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది ఫార్మర్స్కి ఎన్ని వేల కోట్లు చేయాలి? మేము క్యాబినెట్ నిర్ణయం మేరకు 31,000 కోట్లు ఈ 2 లక్షల రుణమాఫీ కింద రైతులకు ఇవ్వడానికి వీఆర్ కమిటెడ్. సార్ పాస్బుక్స్ తీసుకొని వాళ్ళు అంటే ధరణి సమస్యలతో ఉన్న వాళ్ళు అంటే సాగులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఇస్తా అంటున్నారు. అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే రేషన్ కార్డు తీసుకుంటారా లేదా కొత్త పాస్బుక్ ఇచ్చి వాళ్ళకు అమలు చేస్తారా? ఫల్గుణాచార్య, అవును సార్. నాకు అర్థం కాలేదు విషయం. ఇప్పుడు ధరణి సమస్యలతోటి కొత్త పాస్బుక్ రాని వాళ్ళు ఉన్నారు సార్. దాదాపు 5,20,000 మంది దాకా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీలో వాళ్ళకు వర్తించడం లేదు. దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? సరే, ఒకటి చారి, ఈ పాస్బుక్ విషయాలు అయినా సరే, ఆధార్ కార్డు విషయాలైనా సరే, రేషన్ కార్డు విషయాలైనా సరే, నెంబర్స్ మ్యాచ్ కాని విషయంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి జెన్యూన్ గా ఫార్మర్ కి రుణం ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఫార్మర్ కి ఇచ్చి మేము రుణమాఫీ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు